ఇరాన్ ఇజ్రాయెల్ వార్తో భారత్లో గ్యాస్ కొరత తలెత్తింది. వంట గ్యాస్ కొరతతో జనం హోటల్స్ కట్టెలపొయ్యి ఏర్పాటు చేస్తుంటే సిఎన్జి గ్యాస్ కోసం వాహనాలు కిలోమీటర్ల మేర బార్లు తీరుతున్నాయి. ఇక హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని భారత్ పెట్రోలియం బంక్ వద్ద సిఎన్జి కోసం 2 కిలోమీటర్ల మేర వాహనాలు బార్లు తీరాయి. ఇరాన్ ఇజ్రాయెల్ వార్తో భారత్లో గ్యాస్ కొరత తలెత్తింది. వంట గ్యాస్ కొరతతో జనం హోటల్స్ కట్టెలపొయ్యి ఏర్పాటు చేస్తుంటే ఇక సిఎన్జి గ్యాస్ కోసం వాహనాలు కిలోమీటర్ల మేర బార్లు తీరుతున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని భారత్ పెట్రోలియం బంక్ వద్ద సిఎన్జి కోసం 2 కిలోమీటర్ల మేర వాహనాలు బార్లు తీరిన పరిస్థితి. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. ప్రస్తుతం ఆ ప్లేస్ నుంచి కూడా నాగేంద్ర, ఏంటి సిచ్యువేషన్? గ్యాస్ కొరతతో కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి, అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ చంద్రు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రమే కాదు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ఒకవైపు ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఒకవైపు దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత అనేది పెద్ద ఎత్తున ఏర్పడుతుంది. ముఖ్యంగా గ్యాస్ కొరత వల్ల ఇప్పటికే హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, అదేవిధంగా హాస్టల్స్ కానీ, ఇతర సంస్థలన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఒకవైపు హోటల్స్ అన్ని కూడా బంద్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇదొక్కటే కాదు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిఎన్జి గ్యాస్ తో నడిచేటటువంటి వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే సిఎన్జి గ్యాస్ కి సంబంధించినటువంటి సరఫరా రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి తరుణంలో ముఖ్యంగా సిఎన్జి గ్యాస్ ని సరఫరా చేసేటటువంటి ప్రధానంగా ఏజెన్సీలన్నీ కూడా చేతులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానిలో భాగంగానే ఎక్కడికక్కడ కూడా సిఎన్జి గ్యాస్ ని వాహనాల్లో నింపేటటువంటి పెట్రోల్ బంకుల వద్ద పూర్తి స్థాయిలో వాహనదారులంతా కూడా క్యూ లైన్ లో గంటల తరబడి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా క్యాబ్స్ అన్ని కూడా ఓలా కానీ, ఊబర్ కానీ క్యాబ్స్ అన్ని కూడా ప్రధానంగా సిఎన్జికి సంబంధించినటువంటి గ్యాస్ పైనే ఆధారపడి వీళ్ళంతా కూడా వాహనదారులంతా కూడా రవాణా చేస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ వద్ద సిఎన్జి గ్యాస్ కి సంబంధించినటువంటి అంశంలో గంటల తరబడి వాహనదారులంతా కూడా అక్కడ క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ అక్కడ క్యూ లైన్ లో వేచి ఉన్నప్పటికీ సిఎన్జి గ్యాస్ తమ వద్దకు వరకు, తమ వాహనం వరకు వస్తుందా రాదా అనేటటువంటి ఆ భయాందోళనలు కూడా ప్రధానంగా వాహనదారులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవైపు ఏమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కి సంబంధించినటువంటి అంశంలో ఎవరు కూడా అధైర్యపడవద్దు, ఎవరు కూడా పానిక్ అవ్వద్దంటూ చెప్తున్నప్పటికీ ముఖ్యంగా ఈ గ్యాస్ సరఫరాకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం పూర్తి స్థాయిలో గ్యాస్ ని సామాన్య మధ్యతరగతి ప్రజలకు కానీ, వాహనదారులకు కానీ అందేటటువంటి ప్రయత్నాలు చేయడం లేదంటూ కూడా వాహనదారులంతా కూడా అక్కడ నినాదాలు చేస్తూ వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మేమంతా కూడా మా సిఎన్జి వాహనాలను మేము ప్రతిరోజు కూడా ఓలా, ఊబర్ క్యాబ్లన్నీ నడిపితేనే కానీ మా జీవితాలు గడవనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో ఈ గ్యాస్ కి సంబంధించినటువంటి అంశంలో ఎందుకు ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకు ఈ గ్యాస్ కి సంబంధించినటువంటి అంశం పైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.